ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగము, లోతు అబ్రహామును విడిచిన కారణాలేంటి, మమ్రే నుండి సొదొమకు ఈ ప్రయాణం గురించి మనం ధ్యానం చేద్దాం. ఇందులో 5 విషయాలు మనం వెలుగులోకి తీద్దాం. స్తోత్రం దేవా, ఈరోజు యొక్క వాక్య వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరచమని యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమెన్. ఇక్కడ మనం ఈరోజు మమ్రే నుంచి సొదొమకు జర్నీ చూద్దాం. అసలు లోతు అబ్రహామును ఎందుకు విడిచిపెట్టాడు, కారణాలు ఏంటని చూసినట్లయితే, లోతు అబ్రహామును విడిచి సొదొమలో ప్రవేశించడంలో హఠాత్తుగా ఒక్కసారిగా వెళ్ళిపోలేదు. క్రమక్రమంగా జారిపోయాడు. అబ్రాము లోతు ఏకరీతిగా ఇరువురు కూడా రక్షించబడిన వారే. అయితే వారి జీవితంలో అబ్రాము రక్షించబడి కృపలో నిలిచిన వారికి సాదృశ్యంగా ఉన్నాడు. లోతు రక్షించబడి వెనకకు జారటానికి గల కారణాలను మనం పరీక్షిద్దాం. అందరూ రక్షణ పొందుతారు, అందరూ యేసుప్రభుని నమ్ముకుంటారు, అందరూ చర్చిలకు వస్తారు, ప్రార్థనలు చేస్తారు, కానీ కొంతకాలానికి జారిపోతారు, వెనక్కి వెళ్ళిపోతారు, లోతులాగా కొంతమంది. కానీ అబ్రహాము చూసినట్లయితే కృపలో నిలిచున్నాడు. ఈరోజు ఒక 5 కారణాలు మనం చూద్దాం. లోతు రక్షించబడి వెనుకకు జారిపోవటానికి గల కారణాలు. నెంబర్ 1, క్రియకు మునుపు లోతు ఆత్మలో వెనుకకు దిగజారిపోయాడు. చూసారా, ఏదైనా ఆత్మలోకంలో ముందే జరుగుతుంది మన జీవితంలో ఏదైనా జరగాలంటే. అబ్రహామును లోతును ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత ఏకరీతిగా ఐగుప్తు కీడులు అనుభవించారు. అబ్రహాంకి ఏం శ్రమ వచ్చిందో లోతుకు అదే శ్రమ వచ్చింది. ఇద్దరు కూడా అనుభవించారు. ఐగుప్తు నుండి వచ్చిన తర్వాత కూడా వారి అనుభవాలు భేదంగా ఉన్నాయి, తేడాగా ఉన్నాయి. ఐగుప్తు కీడుల నుంచి అబ్రాము అనేకమైన మంచి పాఠాలు నేర్చుకున్నాడు. లోతు అయితే ఐగుప్తు పతనం నుండి బయటికి వచ్చినట్లుగా అగపడదు, కనిపించదు. బాహ్యంగా ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన కానీ అతని అంతరంగం మాత్రం ఐగుప్తులో, అతని మనసు అక్కడే నిల్చుంది. గమనించాలి, ఐగుప్తు నివాసానికి తర్వాత అబ్రహాము ఐహిక జీవితమునందు మాత్రమే కాకుండా ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా ఐశ్వర్యవంతుడయ్యాడు. మనం అభివృద్ధి చెందాలి. కేవలం డబ్బులు మాత్రం సంపాదించే దాంట్లో అభివృద్ధి చెందటం మాత్రమే కాదు, ఆత్మలను సంపాదించే విషయంలో కూడా అభివృద్ధి చెందాలి. మరి నూతన అనుభవాలు పొందాడు అబ్రహాము. వినయము, విరిగి నలిగినటువంటి హృదయము అబ్రహాముకు కలిగాయి. శ్రమ, పరీక్ష, పరిశోధన మన జీవితాలను దృఢమైనవిగా చేస్తాయి, బలపరుస్తాయి. పరీక్షలో దినాలు, నెలలు, సంవత్సరాలు అలా గడిచిన కొలది ఏమవుతుందంటే నూతనమైన అనుభవాలు పొందుకోగలుగుతాం. ఇదే నిజమైనటువంటి ఐశ్వర్యం. వజ్ర వైడూర్యాల కంటే మేలైనది, విలువైనది. కానాను మొదటగా విడిచినప్పుడు కంటే ఐగుప్తుని విడిచి తిరిగి కానాన్లో ప్రవేశించినప్పుడు అబ్రాము ఇంకా ఎక్కువ ఐశ్వర్యవంతుడయ్యాడు. విశ్వాసము నూతనపరచబడ్డది, ఎక్కువ ధైర్యం కలిగిన వాడయ్యాడు. 2 పేతురు 1:5 ప్రకారం. లోతులో ఐగుప్తు ఇంకా నిల్చుంది. యోర్దాను ప్రాంతంలో ఉన్నటువంటి పచ్చని మైదానం అది కనిపించడంతోనే ఐగుప్తుని తిరిగి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. జ్ఞాపకం వస్తూ ఉంది లోతుకి. ఆదికాండం 13:10 అదంతా యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశం వలెను, నీళ్లపారు దేశమయ్యుండెను. ఐగుప్తు లోతు హృదయంలో నిలిచిపోయింది. అబ్రాహాము హృదయమున ఆ కనాన్లోను లోతు హృదయము
ఐగుప్తులోనూ ఉండగా వారిరువురు కూడా కలిసి ఉండుట ఎంత అసాధ్యమో ఎంచాలి. పైకి మనుషులు కలిసున్నా కానీ మనసుల్లో ఆలోచనలు వేరున్నాయి. అబ్రహాము మనసులో కనాను, లోతు మనసులో ఐగుప్తు. ఈ రెండు మ్యాచ్ అవుతాయా? అవో. ఈ రెండు మ్యాచ్ అవుతాయంటే అవో. జాగ్రత్తగా గమనించాలి. సమ్మతింపకుండా అంటే ఆలోచనలు కలవకుండా ఇద్దరు కూడి నడుస్తారా? ఆమోసు 3:3 ఉంటుంది అన్నమాట. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. అబ్రాము దేవుని యందు విశ్వాసం ఉంచి సమస్తాన్ని సహించుకున్నాడు. లోతు యొక్క హృదయం అయితే తాత్కాలికమైనటువంటి శరీరానుసారమైనటువంటి విషయాలనే మనసులో ఉంచుకున్నది. ఆదికాండం 13:10. యోర్దాను ప్రాంతము పచ్చని మైదానం వలె కనిపించేటువంటి తోట వలె ఐగుప్తు జ్ఞాపకం వచ్చింది. వెంటనే అతడు అబ్రహాను విడిచిపోయాడు. పరిశుద్ధులు వెనుకకు జారినప్పుడు వారిపై ఆధారపడేవారు కూడా వారితో వెనుకకు జారుతారు. పరిశుద్ధులు తిరిగి రావచ్చును, కానీ వారిపై ఆధారపడిన విశ్వాస జీవితమును జీవించేవారు లోతు వలె తిరిగి రాలేరు. ఆ రాలైనటువంటి స్థితిలో పడిపోయి ఆ జీవితాంత పర్యంతము దుస్థితిని అనుభవించవలసే పరిస్థితి ఏర్పడుతుంది. వింటున్నారా? శారీరకంగా అబ్రహామును విడిచి వెళ్ళినటువంటి ఆ లోతు పరిస్థితి చూడొచ్చు మీరు. విడిచి వెళ్ళక మునుపు లోతు హృదయము అతను విడిచేసింది. శారీరకంగా విడవకముందే హృదయంలో విడిచిపెట్టేశాడు. ఈరోజు చాలామంది దేవునిచ్చినటువంటి దీవెనలు అనుభవిస్తూ దేవునికి దగ్గరగా ఉన్నట్టు, చర్చికి వెళ్తున్నట్టు, బైబిల్ చదువుతున్నట్టు ఉంటారు, కానీ ఆత్మలో ఎప్పుడో దేవుణ్ణి విడిచిపెట్టేశారు. ఈ వాక్యం అర్థమైన వారు అద్భుతాలు మీరు స్వతంత్రించుకుంటారు. ఈ రోజున నెంబర్ 1, అబ్రహామును లోతు విడిచిపెట్టడానికి, రక్షించబడిన లోతే వెనకకు జారిపోవటానికి గల కారణాల్లో నెంబర్ 1, క్రియ కంటే ముందు ఆత్మలో ముందే జరిగిపోయింది. అతను శారీరకంగా అబ్రాహామును విడిచిపెట్టక ముందే మనసులో విడిచిపెట్టేశాడు. రెండవ కారణం ఏంటంటే అబ్రాహాము దేవునిపై ఆధారపడ్డాడు. ఈ విషయం వారి పేర్లు బాగున్నాయి, మనకి గుర్తించగలుగుతాం. అబ్రాహాము అనగా విశ్వాసుల తండ్రి, విశ్వాసమును సూచించుతున్నది, ఫాదర్ ఆఫ్ బిలీవర్స్. లోత్ అనగా మరుగు చేయబడిన కవర్ అనమాట. కవర్ చేశారంటారు కదా, అలాగా లోత్ అంటే మరుగు చేయబడిన. చూడండి, ఈ పేర్లు వారి జీవితానికి చాలా చక్కగా సరిపోయాయి. రాసుకునే వాళ్ళు రాసుకుంటే మంచిది ఈ యొక్క అర్థాలన్నీ కూడా. అబ్రహాము అనగా విశ్వాసుల తండ్రి, ఫాదర్ ఆఫ్ బిలీవర్స్. లోత్ అంటే మరుగు చేయబడిన, అంటే కవర్. ఈ పేరు లోతుకు సరిగ్గా సరిపోయింది. ఏదో విధంగా ఎల్లప్పుడూ లోతు మరుగునుంచబడి ఉన్నాడు. అబ్రహాము నీడను జీవించి అతని వెంబడిస్తూ ఉన్నాడు. లోతు యొక్క అంతరంగము లోతైన గుండె. చూచువారికి అతని స్థితి కనిపించట్లేదు. అబ్రహాము విశ్వాసమును ఆశ్రయించి మరి అతని నీడను ఇంతకాలం జీవించాడు. అతనికి దేవునితో ఎటువంటి సంబంధం ఉన్నట్టుగా కనపడదు. మనకి దేవుడు అతనితో మాట్లాడినట్టుగా కూడా కనపడదు. అబ్రహాము బయలుదేరి మరి రావటాన్ని బట్టే లోతు కూడా కనాను దిశగా బయలుదేరాడు. హారాను విడిచి కనాను ప్రవేశించడానికి ఇదే కారణం అన్నమాట. తర్వాత అబ్రహాముతో కలిసి ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. తిరిగి అబ్రహాముతో ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చి కనాను ప్రవేశించాడు. కానీ ఐగుప్తు అతనిలో నుండి పోలేదు. అందుచేత హఠాత్తుగా అబ్రహామునే విడిచి వెళ్ళిపోయాడు. దేవుని మీద కాకుండా నాయకునిపై ఆధారపడేటువంటి వారు ఎప్పటికైనా సరే అట్లే త్రొట్టిల్లిపోతారు. అటువంటి వారికి లోతు జీవితం ఒక సాదృశ్యంగా ఉంది. వారి తల్లిదండ్రులు క్రైస్తవులుగాను,
వారు క్రైస్తవులు, అంతేగాని ప్రభువుని ఎరిగినటువంటి వారు కాదు. వారికి ఆత్మీయ అనుభవం లేదు. నియమిత సమయంలో వారు భక్తి కూటాలకు హాజరవుతారు. అన్నదమ్ములు లేక తల్లిదండ్రులు వెళ్ళినందున వాళ్ళు కూడా వెళ్తారు. ఇది ఒకటి అలవాటు మాత్రమే. యేసుక్రీస్తును నమ్మినటువంటి వారు నమ్మితమని చెప్పి బయట చెప్తారు, కానీ ఆత్మలో క్రీస్తుతో సఖ్యపడరు, వాళ్ళు ఐక్యపడరు, అంగీకరించరు. వీరి జీవితం లోతు జీవితం వంటిదే. మరుగ్గా ఉన్నటువంటి లోతు ఇక మీదట స్వతంత్ర జీవితం జీవింపనై ఉన్నాడు. చూసారా, అబ్రహాము దేవునిపై ఆధారపడ్డాడు, లోతు మాత్రం కాదు. మూడో విషయం మనం గమనించినట్లయితే ప్రియులరా, అబ్రహాము యొక్క ఐశ్వర్యంపై దేవుని ముద్ర ఉన్నది, లోతు ఐశ్వర్యంపై దేవుని ముద్ర లేదు. హల్లెలూయా అంటున్నారా? అబ్రహాము యొక్క ఐశ్వర్యంపై దేవుని ముద్ర ఉన్నది, లోతు ఐశ్వర్యంపై దేవుని ముద్ర లేదు. అబ్రహాము లోతు ఇరువురు కూడా బహు ఐశ్వర్యవంతులై ఉన్నారు. వీరిరువురు కూడా ఏకరీతిగా ఐశ్వర్యవంతులయ్యారు. అబ్రహాంకి లోతుకి తేడా ఎక్కడంటే, అబ్రహాంకి ఐశ్వర్యం ఉంది, లోతుకి ఐశ్వర్యం ఉంది, కానీ అబ్రహాము యొక్క ఐశ్వర్యంపై దేవుని ముద్ర ఉంది, లోతు ఐశ్వర్యంపై దేవుని ముద్ర లేదు. దేవుడు లేకుండా ఏది సంపాదించినా, ఎంత సంపాదించినా ఇలా లోతు జీవితంలా ఉంటుంది. దేవుడు నీతో ఉండగా నువ్వు సంపాదించిన ప్రతి సంపాదన అబ్రహాము వలె ఉంటారు. హల్లెలూయా. అందుకే మనం అబ్రహాము బిడ్డలము. అందుకే దేవుడు మనకు అబ్రహాము ఆశీర్వాదాన్ని మనకి ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అబ్రహాము వెండి బంగారం పశువులు కలిగి బహుధనవంతుడై ఉన్నాడని ఆదికాండం 13:2 చదువుతున్నాం మనం. అబ్రహాంతో కూడా వెళ్ళిన లోతును కూడా గొర్రెలు, గొడ్లు, గుడారాలు ఉన్నాయి. ఆదికాండం 13:5 చూస్తున్నాం. అబ్రహాము తన ఐశ్వర్యాన్ని దేవునితో సంబంధపరిచాడు. ఐశ్వర్యవంతులు తమ ఐశ్వర్యాన్ని చూసి దేవుని మర్చుట చాలా సులువు. నీ ఐశ్వర్యంతో దేవుని పొందుపరచుము. హల్లెలూయా. నీ ఐశ్వర్యం వలన నీ దేవునితో నీకుండవలసిన సంబంధం దూరపరచబడకూడదు. నీ యొక్క ఐశ్వర్యము నీ యొక్క ఐహిక జీవితానికి సంబంధించిన వెండి బంగారములై ఉండవచ్చును. వీటిని కలిగి ఉండటంలో ఒక ప్రమాదం కూడా కలదు ప్రియులారా. వరములనేటువంటి వాటిని అనుభవిస్తూ వరముల దాతను సులువుగా మర్చిపోగలుగుతాం. అంటున్నారా? దాని ఫలితం ఏమై ఉంటుందంటే, వరములను మాత్రమే కాకుండా వరముల దాతను కూడా మనం పోగొట్టుకుంటాం. ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఈ యొక్క ప్రమాదం మరి ఎక్కువగా ఉంటుంది. నీవెన్ని కృపావరములు కలిగి ఉన్నా కానీ వాటిని లేని వాని వలె ప్రవర్తించి నీ దేవుని మాత్రం హత్తుకుని ఉండాలి, ఆయన్నే హెచ్చించాలి. అప్పుడు నీ కృపావరాలు నీ స్వాధీనంలో నిలుస్తాయి. సమృద్ధి అయినటువంటి జీవాన్ని నీవు దేవుని నుంచి పొందినటువంటి తర్వాత తప్పు త్రోవలు తొక్కినట్లయితే నీలో నిర్జీవం ప్రవేశిస్తుంది. మానవుని కలిగినటువంటి ఐశ్వర్య విషయంలో ఇది సత్యమై ఉన్నది. మనం ఈ యొక్క సత్యాన్ని పాటించకపోయిన యెడల మన ఆధ్యాత్మికమైన కార్యక్రమంలో దేవుడు మనకు విజయం ఇచ్చినటువంటిది మోసకరమైన నిరీక్షణ అవుతుంది. చివరకు లోతు తనకు కలిగినదంతా కూడా సొదొమలో పోగొట్టుకున్నాడు. అబ్రాహాము తన ఆస్తిని కాపాడుకున్నట్టు మాత్రమే కాకుండా కనాను దేశం అంతటిని స్వాధీనపరుచుకున్నాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ రోజున అప్పుల సమస్యలో, ఆర్థిక సమస్యల్లో, పేదరికంలో, ఒంటరితనంలో, కురుంగుదలలో,
ఒత్తిడిలో జీవిస్తున్నటువంటి మీలో చాలామంది అభివృద్ధి చెందాలని ఆశపడుతున్నారు, కానీ ఆత్మలో వర్ధిల్లాలి, ఆత్మానుసారంగా వర్ధిల్లాలి, యేసయ్యతో కలిసి వర్ధిల్లాలి, యేసయ్యకు విలువనిచ్చి వర్ధిల్లాలి, యేసయ్యకి సమయాన్నిచ్చి వర్ధిల్లాలి, యేసయ్య ద్వారా వర్ధిల్లాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఆమెన్. 4వ విషయం మనం చూసినట్లయితే, అబ్రహాము దేవుని తీర్మానంపై ఆధారపడ్డాడు, లోతు సొంత తీర్మానాలపై ఆధారపడ్డాడు. చూసారా, చాలామంది ఇదే ఓన్ డెసిషన్స్, సొంత తీర్మానాలు తీసుకుంటారు. అబ్రహాము తీర్మానం దేవుందే. లోతు దైవ చిత్తాన్ని గ్రహించడానికి బదులుగా తన సొంత జ్ఞానంపై ఆధారపడి ఉన్నాడు. అబ్రహామును విడిచిపెడతంలోనూ, సొదొమ జీవితాన్ని కోరుకోవటంలోనూ స్వచిత్తంపై ఆధారపడ్డాడు. తన తీర్మానంలో లోతు దేవునికి చోటు ఇవ్వలేదు. బాహ్య దృష్టిని బట్టి, సొంత జ్ఞానాన్ని బట్టి తీర్మానం చేసుకున్నాడు. ఈరోజు నీ మాటలు వింటున్న వారు అనేకులు తమ ఆధ్యాత్మికమైన జీవితానికి సంబంధించిన విషయాల్లో దేవుణ్ణి అడుగుతారు, కానీ ఐహికమైనటువంటి జీవిత సంబంధ విషయాల్లో సొంత జ్ఞానంపై ఆధారపడతారు. ఇదే అనేకులు చేసేటువంటి పెద్ద పొరపాటు. లోతు దేవుని అడిగినట్లయితే దేవుడు లోతు యొక్క శరీర ఆత్మీయ జీవితము అభివృద్ధికి తోడ్పడేటువంటి ప్రాంతాన్ని ఏర్పాటు చేసి ఉండేవాడు. సొదొమకు ఏ మాత్రము కూడా నడిపించుండడు దేవుడు. లోతు సొదొమకు పోయినట్లయితే ఏమి సంభవించినో దేవునికి ముందుగానే తెలుసు కాబట్టి, ఆ మైదాన ప్రాంతంలో గుట్టలపై రానైనటువంటి న్యాయ తీర్పు దేవునికి ముందుగానే తెలుసు కాబట్టి, అనేకులు తమ అనుదిన జీవితము తామే చక్కపరచుకొనగలమని చెప్పి తలంచుకుంటూ ఉంటారు. తమ ఐహికమైనటువంటి జీవిత సంబంధంగా దేవుని సలహాలను గైకొనరు. ఆధ్యాత్మికమైన జీవితాన్ని వృద్ధి చేయమని చెప్పి కోరతారు, కానీ తమ వ్యాపారాన్ని గురించి దేవుని ప్రార్థించట కొరకు కోరరు. దేవుని ప్రార్థించమని కోరరు. ఏంటంటే అన్యాయాన్ని విసర్జించి దేవునిపై విశ్వాసం ఉంచాలి. లోతును అట్లే తలంచిండును. లోతు కూడా అలాగ ఆలోచించుంటాడు. యోర్దాను నదీ ప్రాంతాలను ఎంచుకొనగలిగినటువంటి తరుణం దొరికినప్పుడు ఇక దేవుణ్ణి ఎందుకు అడగాలని, ఇంకా దేవుని అడగవలసిన అవసరం ఏముంది? యోర్దాను నీటి సరఫరా చాలా అద్భుతంగా జరుగుతుంది కదా. ఇక దేవుణ్ణి అడగటం ఎందుకు? మానవుని జీవితము ఐహికంగా కానీ ఆత్మీయంగా కానీ అతని తీర్మానాలపై ఆధారపడి ఉంటుంది. ప్రతి మానవుడు అనుదినము అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాడు. ఈ సమస్యలను నీవెలా తీర్మానం చేస్తూ ఉన్నావు? విశ్వాస సంబంధంగానా లేక లోకానుసారంగానా? ఇది చాలా అద్భుతమైన విషయం. నీ తీర్మానము ఆత్మ సంబంధమైనదా లేక శరీర సంబంధమైనదా? పర సంబంధంగా ఉన్నదా లేక ఐహిక సంబంధంగా ఉన్నదా? దేవుని చిత్తానుసారమైందా లేక దేవుని వాక్యమునకు అనుగుణ్యంగా లేనటువంటిదా? వింటున్నారా? హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీరు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, దేవుని వాక్యమునకు అనుగుణంగా ఉన్నదా లేదా నీ యొక్క తీర్మానం? లోక మర్యాదలను అనుసరించున్నదా? మన తీర్మానాలపై మన ఐహికమైనటువంటి సంబంధమైనటువంటి వృద్ధి ఆధారపడి ఉంటుంది. ఈ తీర్మానాల్లో లోతు లోకం వలన జయించబడ్డాడు. ఈ దినాల్లో వందలాది క్రైస్తవులు ఇదే విధంగా చేస్తూ ఉన్నారు. ఐహిక సంబంధమైనటువంటి విషయాల్లో దేవుని తీర్మానాల కొరకు చూడరు. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూశాడు. యెహోవా సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయక మునుపు సోయారుకు వచ్చే వరకు అదంతా యెహోవా తోట వలె, ఐగుప్తు దేశం వలె నీలుపారు ప్రదేశమై ఉన్నది. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకుని తూర్పుగా ప్రయాణం చేశాడు. ఆదికాండం 13, 10, 11 వచనాలు మీరు చూడొచ్చు. మమ్రే నుండి సొదొమకు అయితే తాను ఏర్పరచుకున్నది దుష్టులతో కూడిన సొదొమ. ఆదికాండం 13 12 వచనాలు మీరు చూడొచ్చు. తన తీర్మానాల్లో లోతు విశ్వాసం బట్టి తీసుకోలేదు ఆయన. గమనించాలి ప్రియులారా, విశ్వాసాన్ని బట్టి తీసుకోలేదు.
ఈరోజు చాలామంది ఫెయిల్ అయ్యాక ఎందుకు ఇలాగైంది అనుకుంటారు తప్ప అది ఆధ్యాత్మికమైనటువంటి తీర్మానమా కాదని ఆలోచించరు. లోతు విశ్వాసమును బట్టి కాకుండా వెలిచూపును బట్టి నడిచాడు తన యొక్క తీర్మానాలన్నిటిలో. విశ్వాస జీవితమై ఉండాలి. విశ్వాస జీవితమై ఉండాలి. 2 కొరింథీ 5:7 ప్రకారం, గలతీ 2:20 ప్రకారం. దేవుని విషయాలు గాక సొంత విషయాలను మనస్కరిస్తూ ఉంటారు చాలామంది. తదుపరి జీవితాన మన ప్రతి అవమానానికి, విపత్తుకు ఇప్పటి తీర్మానమే కారణము. విశ్వాస జీవితమున జయాపజయాలు కారణం మనం చేయి తీర్మానాలే. గమనించాలి, మన జీవితంలో జయము అపజయము. ఎందుకు జయిస్తున్నాం, ఎందుకు అపజయం వస్తుందంటే మనం తీసుకున్న తీర్మానాలే. లోతు యొక్క సొంత తీర్మానం యొక్క ఫలితాలను తర్వాత మనం చూస్తూ ఉన్నాం. లోతు యొక్క తీర్మానం యొక్క తదుపరి తన భయంకరములైనటువంటి నష్టాలన్నిటికీ మూలమైంది. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారం ఒప్పుకొను, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. ఆమేన్. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్. వింటున్నారా ప్రియులారా? బ్రదర్, ఎందుకని బ్రదర్ మేము ఫెయిల్ అయిపోతున్నాం, ఎందుకని బ్రదర్ మేము సక్సెస్ అవ్వలేకపోతున్నాం, ఎందుకని మీరు ఏదైనా సలహా తీసుకోవాలంటే వాళ్ళని వీళ్ళని చూస్తారు, వాళ్ళని వీళ్ళని అడుగుతారు తప్ప మోకరించి ప్రార్థన చేసి ప్రభా ఇది చేస్తున్నాను, ఇది చేద్దారనుకుంటున్నాను. చూడండి, అక్కడ అబ్రహాం ఏం చేస్తున్నాడు, లోతు ఏం చేస్తున్నాడు. లోతు కన్నులతో చూస్తున్నాడు, అబ్బా అందంగా, ఆకర్షణీయంగా, అద్భుతంగా కనిపిస్తుంది అని ముందుకు వెళ్ళిపోతున్నాడు. కంటికి కనిపించే వాటిని బట్టి డెసిషన్ తీసుకోవద్దు, ఆత్మలోకంలోకి చూడాలి. 5వది, అబ్రహాము విశ్వాసంతో చూశాడు, లోతు వెలిచూపుతో చూశాడు. ఈ యొక్క విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను చివరిగా. అబ్రహాము విశ్వాసంతో చూశాడు, లోతు వెలిచూపుతో చూశాడు. అబ్రహాము విశ్వాస నేత్రాలతో చూశాడు, లోతు వెలిచూపుతో చూస్తున్నాడు. ఇది వారిరువురి మధ్య ఉన్నటువంటి మరి యొక్క భేదం. కనాను దేశాన్ని దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు కనుక అబ్రహాము ఈ దేశము నాది, దేవుడు నాకు వాగ్దానం చేసింది, నీవు మరి ఒక చోటికి పొమ్మని లోతుతో చెప్పినా కానీ అది న్యాయంగానే ఉంటుంది. అబ్రహాం అలా చెప్పలేదు. దేవుడే నా కొరకు ప్రతి ఏర్పాటు చేయనని చెప్పి నమ్మాడు. నేను మంచి ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత మరి దైవాశీర్వాదం లేనట్లయితే అభివృద్ధి పొందలేను కదా. ఎంత ఎడారి భూమి అయినా సరే దైవాశీర్వాదం ఉన్నట్లయితే అది ఆశీర్వాదకరమగునని చెప్పి తలంచాడు అబ్రహాము. అందుచేతనే ఏమన్నాడు తెలుసా, లోతుని ఎంచుకోమని చెప్తున్నాడు. లోతు, నీకు ఏది నచ్చితే తీసుకో, ఏ ప్రాంతం కావాలదే తీసుకో, ఏ ప్రదేశం కావాలదే తీసుకో. ఎందుకంటే ఆశీర్వాదం ఉన్న చోట నేను ఉండటం కాదు, నేను ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం ఉండాలి. ఆమేన్. అది ఎటువంటి ప్రతికూల పరిస్థితి అయినా సరే నేను అడుగుపెట్టు ప్రతి స్థలం నాదవుతుంది. నేను ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం నన్ను వెంబడిస్తుంది కదా. 23 కీర్తన 6 వచనం, కృపాక్షములు నా వెంబడొస్తాయి. అది అరణ్యమైనా సరే, అడవైనా సరే, నేను ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం, నేను ఎక్కడుంటే అక్కడ అద్భుతం. అందుకే అబ్రహాము విశ్వాసులకు తండ్రి. నువ్వు కూడా అబ్రహాం బిడ్డలాగా ప్రవర్తించాలి. హల్లెలూయా. నువ్వు కూడా అబ్రహాం బిడ్డలాగా ప్రవర్తించాలి. మంచిది తీసుకుని చెడ్డది ఇవ్వట్లేదు. లోతు, నీకు నచ్చి నువ్వు తీసుకో, నేను మిగిలిందే నేను తీసుకుంటాను. అది ఎడారైనా, అది ఏదైనా నా యేసయ్య దాన్ని ఆశీర్వాదకరంగా మార్చగలుగుతాడు. ఆమేన్. వాట్ ఏ వండర్ఫుల్ ఫెయిత్ అండి. థ్యాంక్ యూ జీసస్. నేను మంచి ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకుంటాను. ఒకవేళ నేను మంచి ప్రదేశం తీసుకుంటాను, దేవుని ఆశీర్వాదం లేకపోయినట్లయితే అభివృద్ధి చెందలేను కదా. కానీ ఎంత ఎడారి భూమి అయినా సరే దేవుని ఆశీర్వాదం ఉన్నట్లయితే
అదే గొప్ప ఆశీర్వాదకరంగా మలుస్తుంది. అందుచేత లోతునే ఎంచుకోవయ్యా అని చెప్పాడు. లోతు తన కనులెత్తి చూసి యోర్దాను ప్రదేశమును పచ్చని పల్లపు మైదానమును ఏర్పరచుకున్నాడు. ఆ దినాల్లో అబ్రహామును చూసిన వారు అతడు దూరదృష్టి లేనటువంటి వాడు, లోతు మాత్రమే జ్ఞాని అని తలంచి ఉంటారు అంతా కూడా. ఎందుకంటే అబ్రహాము చూస్తే అరణ్యంలాగా ఉంది, లోతు చూస్తే సత్యశ్యామలుగా ఉంది, వాటర్ ఉంది, నది ఉంది, పచ్చగా ఉంది, అద్భుతంగా ఆకర్షణీయంగా అందంగా ఉంది. అందుకే ఆల్ ద గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్. మెరిసేదంతా బంగారం కాదు ప్రియులారా. కంటికి కనిపించేదంతా మంచిగా అనిపిస్తుందని చెప్పి ముందుకెళ్ళిపోవద్దు. చాలా మంచివాళ్ళు అనుకున్నానండి, మోసపోతారు. దగ్గర అయ్యాక దిగిన తర్వాత మోసపోతారు. అందరికీ లోతు తెలివైన వాడుగా, అబ్రహాం తెలివి తక్కువవాడుగా అంతా అట్లే కనిపించింది. సొదొమలో నివసించిన లోతు త్వరగా బహు ఐశ్వర్యవంతుడైపోయాడు. అబ్రహాము దృష్టి అయితే ఏ పట్టణానికి నిర్మాణికుడు దేవుడో ఆ పట్టణంపై ఉంచాడు. అతడు మరి ఒక ప్రపంచం కొరకు జీవించాడు. హెబ్రీ 11:10 చూడవచ్చు మనం. లోతు అయితే ఈ లోకము కొరకు జీవించాడు. కొన్ని సంవత్సరాలు మాత్రమే గతించాయి. లోతు వెలుచూపు క్రింద అనేక కీడులు బయలుపడ్డాయి. పచ్చని పచ్చిక క్రింద విషసర్పం ఉండవచ్చు. ఆకర్షణీయమైనటువంటి ఫలములు కానీ దాని లోపల మరణం ఉండవచ్చు. మెరిసేదంతా బంగారం కాదని మనకు తెలుసు కదా. ద్రాక్షారసం చూడటానికి గిన్నెలో తలతల్లాడుతూ ఉంటుంది, కానీ అది సర్పం వలె కరుస్తుంది, కట్లపాపం వలె కాటు వేస్తుందని సామెతలు 23:31 మనం చదువుతూ ఉన్నాం. లోతు తన కనులెత్తి సొదొమ తట్టు చూసి ఆకర్షణీయంగా కనిపించింది కాబట్టి అబ్రహామును విడిచి వెళ్ళిపోయాడు. సొదొమలో జీవితాన్ని ప్రారంభించాడు. ఇట్లా కొన్ని సంవత్సరాలు మాత్రమే గతించాయి. అబ్రహామును చూడగా ఇదిగో ఆ పట్టణపు ప్రదేశపు పొగ ఆవము పొగ వలె లేచి చూండెను. ఆదికాండం 19:28. అబ్రహాము ఒట్టి పొగను మాత్రమే చూడగలిగాడు. లోతు సొదొమలో సంపాదించిందంతా కూడా యావదాస్తి దగ్ధమై పొగగా బూడిదగా మారిపోయింది. మన జీవితాల్లో కూడా దేవుని ముద్ర లేనటువంటి ఆస్తి అట్లానే ఉన్నది. 1 యోహాను 2:17 1 కొరింథీ 7:31 కూడా మనం చూడవచ్చు. లోతు ఆస్తిలో పొగ మాత్రమే మిగిలింది. అబ్రాహాము కనాను దేశం అంతటినీ స్వతంత్రించుకున్నాడు. తాను నమ్మిన దేవుడు అబ్రహామునికి చేసిన వాగ్దానాన్ని నెరవేర్చేటువంటి వాడు కాబట్టి నెరవేర్చాడు. అబ్రాహాము వలె కాకుండా లోతు వలె అనేక క్రైస్తవులు తమ శరీర అక్కరలకు ప్రధానమైనటువంటి స్థానాన్ని ఇస్తూ ఉన్నారు. క్రీస్తు యేసు కార్యాలకు చివరి స్థానం ఇస్తూ ఉన్నారు. శరీర ఆధ్యాత్మికమైన రీతులు నష్టపోతున్నారు. ఆహా, జ్ఞానము గలవాడనియు దూరదృష్టి గలవాడనియు పేరు పొందినటువంటి లోతు ఎంత బుద్ధిహీనుడును, ఎంత గుడ్డివాడయ్యాడో చూశారు కదా. కాబట్టి మీరు ఆయన రాజ్యాన్ని, నీతిని మొదటి వెతకేటప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడిన మత్తయి సువార్త 6:33 ఉంది. ఈరోజు అనేది ఒక వెలిగింపు మనకి. అబ్రహాము లోతును దగ్గర పెట్టుకున్నాడు. లోతు అబ్రహామును విడిచి వెళ్ళిపోవటానికి కారణాలు మనం చూస్తాం. ఆశీర్వదించబడిన దాన్ని బట్టి నువ్వు పేరు తెచ్చుకోవడం కాదు, నిన్ను బట్టి అది ఆశ్రయించబడ్డాలి. త్వరితంగా దొరికిన ఆస్తి తుదకు దేవుని పొందకపోతుందంట. కంటికి వెంటనే వింతగా, ఆశ్చర్యంగా, అద్భుతంగా, మంచిగా కనిపించిన దాన్ని బట్టి వెళ్ళిపోయాడు లోతు. ఈరోజు మీలో కూడా చాలామంది కంటికి ఏది మంచిగా కనబడితే దాంట్లోకి వెళ్ళిపోతున్నారా? దేవుడు నేను ఒక చోట నాటుతాడు, ఒక వాక్యం వినమని, ఒక విధంగా ఫలించమని. కానీ చాలామంది ఏం చేస్తారంటే జంప్ చేస్తూ ఉంటారు, ఇటు అటు ఏది మంచిగా కనబడుతుంది. యూట్యూబ్లో దేవుని వాక్యం వింటూ ఉంటుంటావు, వెంటనే ఏదో ఒక షార్ట్ వస్తుంది, ఒక ఫన్నీ వీడియో వస్తుంది, అంతే. నీ మనసు దాన్ని చూసి ఆకర్షితులైపోతారు. వాక్యాన్ని పక్కకు పెట్టి దాంట్లోకి ముందుకు వెళ్ళిపోతారు. లోతు లాంటి స్వభావం అన్నమాట ఇదంతా కూడా. పరిశుద్ధ ఆత్మ దేవుడు ఇక్కడ వారందరికి వెలిగింపునిచ్చి
మంచిగా జీవించడానికి సహాయం చేసి బలపరిచి ఈ రోజును సహాయం చేయనుగాక ఆమెన్.